హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్ఆర్ టీవీ తెలుగు. శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్లో చివరి మ్యాచ్లో భారత్ ఘోరంగా ఓటమి పాలైంది. ఫస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది, అది కూడా మొక్కుబడిగా అయింది. మీ అందరూ చూసే ఉంటారు. సెకండ్ మ్యాచ్ కూడా మనం ఓడిపోయాం 40 పరుగుల తేడాతోటి. ఇక థర్డ్ మ్యాచ్ అయితే దారుణంగా ఓడిపోయాం, దాదాపుగా 110 పరుగుల తేడాతో ఓడిపోయాం. శ్రీలంక 248 పరుగులు చేసింది, 50 ఓవర్లు ఆడింది, కేవలం 7 వికెట్లు మాత్రమే కోల్పోయింది. కానీ భారత్ 50 ఓవర్లు కూడా ఆడలేకపోయింది, 26 ఓవర్లకి చతికిలు పడిపోయింది. ఒక్క రోహిత్ శర్మ తప్ప ఎవ్వరూ ఆడలేకపోతున్నారు. మధ్యలో మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్గా ఉండాలని చెప్పి సీనియర్ ప్లేయర్ అయినటువంటి కేఎల్ రాహుల్ తీసుకొచ్చారు. 2 మ్యాచ్లు ఆడిచ్చారు. ఫస్ట్ మ్యాచ్లో చాలా డెడ్ స్లోగా ఆడి, చాలా తక్కువ రన్ రేట్ తోటి, స్ట్రైక్ రేట్ తోటి ఆడి చాలా విసిగి తెప్పించాడు. సెకండ్ వన్డే డక్అవుట్ అయ్యాడు. థర్డ్ వన్డే అసలు తీసుకోలేదు, డైరెక్ట్ పంత్ని తీసుకున్నారు. ఇక గంభీర్ కోచ్గా వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి ఈ సిరీస్ మీద చాలా అంచనాలు ఉన్నాయి. అందులోనూ శ్రీలంకతో మ్యాచ్, అక్కడ మనం వెళ్ళి ఆడాలి, మందే విన్ అనుకున్నారు అందరూ. అసలుకి అందులో డౌట్ లేదు, ఎందుకంటే మన వాళ్ళందరూ సూపర్ ఫామ్లో ఉన్నారు. ఇది కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్సా మీరే చెప్పాలి. కానీ ఫైనల్గా ఏం జరిగింది, సిరీస్ అయితే ఓడిపోయాం. 27 సంవత్సరాల తర్వాత శ్రీలంక భారత్ని ఓడించి ఒక సిరీస్ని కైవసం చేసుకుంది. కొలంబో వేదికగా జరిగినటువంటి ఇవాళ జరిగిన ఫైనల్ మ్యాచ్ దారుణమైనటువంటి పరాజయాన్ని మూటగట్టుకుంది. రోహిత్ శర్మ 35 పరుగులు చేశాడు కేవలం 20 బంతుల్లో. ఇక కోహ్లీ 16, తర్వాత రియాన్ పరాగ్ ఒక 10-12 చేశాడు. పంతు, మిగిలిన వాళ్ళందరూ శివన్ దుబే సిక్సర్ల వీరుడు, స్పిన్నర్ల మీద చెడుగుడు ఆడతాడు అని చెప్పి శివన్ దుబేని తీసుకున్నారు. దానికంటే బదులు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ చాలా 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 నయం అనిపిస్తున్నారు. వాళ్ళు ఆల్రౌండర్లు. వాళ్ళు ఎంత బాగా ఆడుతున్నారంటే వాళ్ళ శక్తికి మించి, వాళ్ళ మీద పెట్టుకున్న అంచనాలకు మించి ఆడుతున్నారు. నిజంగా వాళ్ళకి అప్రిషియేట్ చెప్పాలి. ఇక గంభీర్ మధ్యలో ప్రయోగాలు చేయించాడు, రోహిత్ శర్మతో బౌలింగ్ చేయించాడు, అలాగే రియాన్ పరాగ్తో బౌలింగ్ చేయించాడు, శివన్ దుబేతో బౌలింగ్ చేపిస్తున్నాడు. ఇవన్నీ కూడా ఏవి వర్కౌట్ అవ్వలేదు. అసలుకి ఎన్నో అంచనాలతో గంభీర్ వచ్చి రాగానే పెద్ద ఇది చేస్తాడు అనుకున్నారు. T20 సిరీస్ అయితే గెలిచాం, అది కుర్రలందరూ ఎలాగో కొట్టేశారు, బాగా కొట్టేశారు మన సూర్య కెప్టెన్సీలో. ఆ సిరీస్ ఓకే. కానీ వన్డే సిరీస్ వచ్చేసరికి మొత్తం సీనియర్ ప్లేయర్స్ అందరూ చతికిలు పడ్డారు. వీళ్ళందరికీ రెస్ట్ ఇవ్వాలేమో నాకు తెలిసి, లేదంటే వరల్డ్ కప్ గెలిచామన్న అహం ఏమైనా పెరిగిందో తెలియదు. కానీ మొత్తానికి మ్యాచ్ని అయితే చేశారు. మరి దారుణమైన పరాజయాలకు గల కారణాలేంటి, అలాగే కొత్తగా వచ్చిన కోచ్ గంభీర్ మీద మీ అభిప్రాయం ఏంటి, అతను చేసే ప్రయోగాల మీద మీ అభిప్రాయం ఏమిటి, ఒక్క రోహిత్ శర్మ తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు ఫామ్లో లేకపోవడం, అలాగే ముఖ్యంగా విరాట్ కోహ్లీ అయితే అసలుకి T20 ఫైనల్ మ్యాచ్లో ఆడాడు, ఒక 70 దాకా స్కోర్ కొట్టాడు. ఇక అక్కడి నుంచి ఆ T20 వరల్డ్ కప్ సిరీస్లో ఒక్క మ్యాచ్ ఆడాడు. ఈ వన్డే వరల్డ్ కప్ సిరీస్లో అయితే ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. మరి అతనికి కూడా కొంచెం గ్యాప్ ఇవ్వాలా, రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం వచ్చిందా, కొంచెం బీసీసీఐ ఖచ్చితంగా ఆలోచించాలి. మధ్యలో శ్రేయస్ అయ్యర్ని తీసుకొచ్చారు. శ్రేయస్ అయ్యర్ని ఎందుకు తీసుకొచ్చారంటే కోల్కతాకి ఐపీఎల్ కప్పు తీసుకొచ్చింది ఎవరు, శ్రేయస్ అయ్యర్. దానికి కోచ్ ఎవరు, గంభీర్. కాబట్టి శ్రేయస్ అయ్యర్ వచ్చాడు. ఇందులో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. దానికి బదులు వేరే ప్లేయర్ని తీసుకొని ఉంటే ఎలా ఉండేది అనే అభిప్రాయం అందరికీ వచ్చింది. అంతేకాదు ఒక్క ఓటమితో కొన్ని వందల ప్రశ్నలు అటు బీసీసీఐ మీద, బీసీసీఐ సెలెక్ట్ చేసినటువంటి కోచ్ మీద, మన ఆటగాళ్ళ మీద కూడా వచ్చింది. కేవలం వీళ్ళు ఐపీఎల్ ఆడుకుంటున్నారు, ఐపీఎల్లో మాత్రం విజృంభిస్తున్నారు, ఒక్కొక్కరు పిచ్చకొరడు కొట్టున్నారు. మన మెయిన్ సిరీస్లకు వచ్చేటప్పటికి ఎవరో ఒక్క ప్లేయర్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. అయితే కోహ్లీ లేదా రోహిత్ శర్మ ఇలా సింగిల్ ప్లేయర్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఉండటానికి మాత్రం పేర్లు ఉన్నాయి, అందరికీ రికార్డులు ఉన్నాయి, పెద్ద జెర్సీలు ఉంటాయి. అసలు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. వీళ్ళు లక్షలు ఛార్జ్ చేస్తారు, కోట్లలో మంది ఫాలోవర్స్ ఉంటారు. అయినా కానీ మన మెయిన్ మ్యాచ్లకు వచ్చేసరికి చతికిలు పడిపోతున్నారు. కానీ ఐపీఎల్ లాంటి మ్యాచ్ల్లో ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ మాత్రం ఒక్కొక్కరు ఎరగొట్టేస్తున్నారు. మరి దీని గురించి తీవ్రమైనటువంటి చర్చ జరగాలి. మనం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తిరుగులేని శక్తిగా ఎదుగుతున్న తరుణంలో సడన్గా డ్రాబ్యాక్, ఇది మాత్రం ఖచ్చితంగా డ్రాబ్యాక్. ఖచ్చితంగా ఆలోచించాలి, చాలామంది ఆలోచించాలి, నిపుణులు ఒక చర్చ పెట్టాలి, కోచ్ జాగ్రత్తలు తీసుకోవాలి, బీసీసీఐ జైషా కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని దీని మీద వెంటనే వీలైనంత వెంటనే చర్యలు తీసుకొని ప్రక్షాళన చేయాలి. ఖచ్చితంగా ప్రక్షాళన అయితే చేయాలి. అది ఎవరెవరిని చేయాలి, ఎలా చేయాలి, ఎక్కడి నుంచి చేయాలి అనేది పర్ఫెక్ట్గా చూసుకొని నెక్స్ట్ రాబోయే సిరీస్కి మనం ఫుల్ ఫ్లెడ్జ్గా సిద్ధమవ్వాలి. ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ గెలవాలనే ఉద్దేశం మనకి ఖచ్చితంగా ఉంది.
ఆ ఛాంపియన్స్ ట్రోఫీని ఖచ్చితంగా రోహిత్ శర్మ ముద్దాడాలి, దానికోసం ప్రిపేర్ అవుతున్నాడు. ఇలాంటి టీంతో అయితే ఛాంపియన్స్ ట్రోఫీ లేనట్టే, ఖచ్చితంగా మనం మునిగిపోతాం. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ ఒకసారి ఆలోచించాలని నా అభిప్రాయం. మరి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఎన్ఆర్ టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.